ఎవరు లేరా? పాము అంటే భయమే, దేవుడు అంటే భయమే. మరి మీ సమాధానాలు కరెక్టో కాదో మీరే డిసైడ్ చేసుకోండి. గడిచిన వారంలో మొన్నటి శుక్రవారం దినమున భార్య భర్తలు ఇరువురు షాపింగ్ మాల్ వెళ్ళారు. అన్ని సామాన్లన్నీ, గ్రోసరీ మెటీరియల్స్ అన్ని తీసుకోవడానికి వెళ్ళారు. వెజిటబుల్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళారు. తీసుకున్నారు. ఒక పాలకూర ప్యాకెట్ తీసుకున్నారు. ఆ పాలకూర ప్యాక్ చేసి ఉంది, ఎందుకంటే రిలయన్స్ లో వాటిలో అన్ని ప్యాక్ చేసి ఉంది. ఆల్రెడీ తీసుకున్నప్పుడే ఆమెకి అందులో పురుగు కనబడింది. మామూలుగా పురుగు అంటే ఆకు పురుగు ఏదో పురుగు అనుకుని ఏం చేసింది, ఆ పాలకూర ప్యాకెట్ అలాగే ఇంటికి తెచ్చేసుకుంది. ఇంటికి తెచ్చుకున్నాక ఓపెన్ చేసి చూస్తే అది పురుగు కాదు, పాము. 8 సెంటీమీటర్ల పాము పిల్ల అందులో ఉందంట. వెంటనే భయపడిపోయి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళని కాంప్లైంట్ చేశారు. పాము అంటే చూడండి, అంటే అజాగ్రత్తగా పాలకూర తీసుకొని వచ్చింది, పురుగు అనుకుంది, దాన్ని చూస్తే అది పాముగా ఉంటుంది. మరి దానికి భయపడిపోతున్నాం. పాము అంటే భయపడిపోతున్నాం. మరి దేవుడు అంటే ఎందుకు భయం లేదు? మనం గమనిస్తే చూడండి, చదవబడినటువంటి వాక్య భాగంలో ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనములు చదవబడి ఉంటున్నాయి. ఇక్కడ గమనించినట్లయితే, మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ గమనిస్తే, అబ్రాహాము తన సహోదరి కుమారుడైనటువంటి లోతు యొక్క కుటుంబస్తులను, అతనికి ఉన్న ఆస్తిపాస్తులందరినీ కూడా 5 రాజులు వచ్చి వారిని బలత్కారంగా లాక్కెళ్ళిపోయారన్న సంగతి ఒక పనివాడు వచ్చి అబ్రాహాముకు తెలియజేస్తే, అబ్రాహాము తన దగ్గర ఉన్నటువంటి 318 మందిని తీసుకొని వెళ్ళి 5 రాజులను ఓడించి, వారి చేతిలో బందీలుగా ఉన్నటువంటి లోతును, తన భార్యను, పిల్లలను, వారికి కలిగిన సమస్తమును కూడా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు అబ్రాహామును ఎదుర్కోవడానికి షాలేము రాజైన మెల్కీసెదెకు వచ్చాడు. ఈ షాలేము రాజు ఎవరు అంటే, షాలేము అనగా సమాధానం, సమాధానకర్త. సమాధానానికి రాజు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొట్టమొదటిసారిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అబ్రాహామునకు దర్శనమిచ్చి ఒక రాజుగా వచ్చి, ఆయన రొట్టెను ద్రాక్ష రసము తీసుకొని వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడనున్న రాత్రి ఏ రీతిగా తన శరీరము రొట్టె, తన రక్తము ద్రాక్షరసము సెలవిచ్చాడో దానిని స్వయంగా మొదటిగా బైబిల్ గ్రంథం అంతటిలో తీసుకొని రాబడిందంటే అబ్రహాము ఒక్కడికి మాత్రమే. అబ్రహాము జీవితంలో చాలా కార్యములు మనం చూసాం. గడిచిన 2 మాసములుగా ప్రేమల గురించి చూసాము. అబ్రహాము తన ప్రేమను తన కుమారుడి ద్వారా తండ్రికి వెల్లడిపరుస్తున్నాడు. రెండవదిగా విశ్వాసముడి గురించి చూసాము.
ఆయన తండ్రి మీద ఉన్న విశ్వాసాన్ని ఏ రీతికి కనపరిచాడు. తర్వాత నిరీక్షణ గురించి చూశాము. అది కూడా అబ్రాము తన కుమారుణ్ణి అప్పగించాక తిరిగి తండ్రి లేపుతాడన్నటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడింటి గురించి చూశాము. ఈ దినమున కూడా అబ్రాహాము జీవితంలోనే మరి ఒక ప్రత్యేకత, ఆయన ద్వారానే జరిగినటువంటి మొదటి కార్యం ఏంటంటే, ఆయన కొరకు షాలెము రాజు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి ఆశీర్వదిస్తున్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడైనటువంటి ఈ మెల్కీసెదెకు అబ్రాహాముకు రొట్టెను ద్రాక్షరసమునిచ్చి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వచనం పలుకుతూ ఉంటున్నాడు. మెల్కీసెదెకు షాలెము రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మెస్సియాగా ముందుగానే ఆయన దర్శనమిచ్చి తన శరీర రక్తములకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి అబ్రాహామునికి ఇచ్చినప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? అతడు ఇతనికి అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడంట? 10వ వంతు. వేటిలోకి వెళ్ళి ఇచ్చాడు? ఆయన వేటిలో నుండి ఇచ్చాడు? ఆయన ఏదైతే 5 శత్రు రాజులను హతమార్చి వారి మీద జయము పొందుకొని వారి దగ్గర ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి లోతు కుటుంబము, వారి కలిగిన సమస్తములు కూడా శత్రుపరమైనప్పుడు వాటిని తిరిగి తీసుకొని వచ్చాక వాటి అన్నిటిలో నుండి 10వ వంతు కానుకగా ఇచ్చాడు. కానుకగా ఊరికి ఇచ్చాడా? ఎందుకోసం ఇచ్చాడు? రొట్టె ద్రాక్షరసమును పొందుకున్నాడు కాబట్టి. ఆ షాలెము రాజు ద్వారా రొట్టెను ద్రాక్షరసమును ఆయన పొందుకున్నాడు కాబట్టి అన్నిటిలో 10వ వంతును ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ 10వ వంతు 10వ భాగము ఎవరిది? దేవునిది. 10వ భాగము దేవునిది. చూడండి, లేవీయుల కాండము 27వ అధ్యాయము 30 నుండి చదవబడినటువంటి మాట గమనిస్తే, భూధాన్యములలోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింప కోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల క్రింద నడుచు అన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠిత మగును. 10వ భాగం ఎవరిదంటమ్మా? 10వ భాగము యెహోవా సొమ్ము. స్పష్టంగా రాయబడిన మాట. దేవుడు లేఖనములో ఏది కూడా దాచకుండా ప్రతిదీ కూడా క్లియర్ గా రాస్తున్నాడు. మనము దాన్ని చదవక, గుర్తించక, ఆచరణలో పెట్టక మనము గమనించట్లేదు. కానీ 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. ఎవరి సొమ్ము? అది యెహోవా సొమ్ము, ప్రతిష్ఠితమైనది. అయితే ఇప్పుడు ఆయన సొమ్మును మరి నీవు నేను మనమే ఖర్చు పెట్టుకుంటాం. 10వ భాగము యెహోవా సొమ్ము, 10వ భాగం ప్రతిష్ఠితమైనది. మరి అలాంటప్పుడు ఆయన సొమ్ము మీద మనకు అధికారం ఎక్కడిది? ఉందా? పెద్దలు చెప్తారు, మనకంటే పెద్దవారు, తాతలు, అమ్మలు, నానమ్మలు ఏం చెప్తారంటే, పరుల సొమ్ము
పరుల సొమ్ము చెప్పండి, పరుల సొమ్ము పాము వంటిది. మరి పాము అంటే భయం ఉన్నప్పుడు మరి ఆ పాముని జేబులు వేసుకునేందుకు తిరుగుతున్నారు. ఇంతసేపటి దాకా పాము అంటే భయం లేదన్నో ఒక్కరన్నా చేతులు ఎత్తమంటే ఎత్తారా? పాము అంటే భయము. మరి పరుల సొమ్ము పాము వంటిది, మనది కాని సొమ్ము, అది దేవుని సొమ్ము, యెహోవా సొమ్ము, ప్రతిష్ఠితమైన సొమ్ము. మరి అలాంటి సొమ్ముని, అలాంటి పాముని నీవు ఎలా దగ్గర పెట్టుకుంటావు? ఆమె పాలకూరలో పాము పిల్ల వచ్చిందని చూసి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు పెట్టింది. మరి నువ్వు దేవుని సొమ్ము నీకు వాడుకుంటే మరి నీ మీద ఎవరు కేసు పెట్టాలా? ఎవరు పెట్టట్లేదనే కదా. పరుల సొమ్ము పాము వంటిది అంటే మనకు చెందనిది, మనది కానిది ఏదైనా కూడా పరుల సొమ్మే. అందుకే దేవుడు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కొందరు ఏమంటారు కదంటే, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాని దశంభాగం గురించి లేదు కదా అంటారు. దశంభాగం గురించి ఎందుకు లేదు? 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ చూడండి ఏముందో, నీ పొరుగువాని సొమ్మును ఆశింపకూడదు, నీ పొరుగువాని దేనినైనా ఆశించు. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట అది. 10వ ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో 10వ ఆజ్ఞ, చివరి ఆజ్ఞ. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగువాని తను దేనినైనను ఆశింపకూడదు. క్లియర్గా చెప్తున్నాడు. పొరుగువానిది అంటే నీది కానిది పొరుగువానిది. మరి నీది కాని సొమ్ము దేవుని సొమ్ము అయినప్పుడు, దేవుని ప్రతిష్ఠితమైనప్పుడు దాన్ని నువ్వు ఎలా ఆశిస్తున్నావు? దాని మీద నీకు అధికారం ఎక్కడిది? దాని ద్వారా నీకు ఎలాగూ మేలు కలుగుతుంది? నీవు పాము అంటే భయం ఉన్నప్పుడు పాము పిల్లను జేబులో వేసుకుంటే అది కరవకుండా ఉంటుందా? నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఏం చేశాడంటే, జరిగిన సంఘటన, అతనికి వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఇంటర్నెట్ గురించి ఒక పిన్ కావాలి. కాస్మేట్లో ఉంటారు, వాళ్ళ హన్మకొండకి వెళ్ళినప్పుడు తమ్ముడు ఇంటర్నెట్కు ఒక పిన్ కొనుక్కరా అని చెప్పేసి 200 రూపాయలు డబ్బులు ఇచ్చింది. సరే అక్క నేను అక్కడ వెళ్తాను కదా, తీసుకొని వస్తాను. ఆ తమ్ముడు వెళ్ళాడు, షాప్కి వెళ్ళాడు, ఇంటర్నెట్ కావాల్సినటువంటి ఆ పిన్నుని కొనుక్కున్నాడు. దాని మీద ఎంత రేట్ ఉంది అంటే 200 రూపాయలు రేట్ ఉంది. అక్క ఇచ్చింది ఎంత? 200. కానీ షాప్ వాడు తీసుకున్నది ఎంత? 150. ఉన్న రేటు తీసుకో, తక్కువ చేస్తారు. అది ఎలక్ట్రానిక్స్ అని కరెక్ట్ ఉండేది. ఈయన ఏం చేశాడు, తమ్ముడు అక్క దగ్గరికి వచ్చాడు, పిన్ ఇచ్చాడు. అక్క కూడా సరే సంతోషించింది, ఇంటర్నెట్ ఓకే అయిపోయింది. ఎంతైతే తమ్ముడు అని అడిగింది. అక్క 200 అయింది అక్క. సరే మంచిది అని అంటే ఎందుకు అడిగానంటే, ఏమన్నా తక్కువ అయిందా ఎక్కువ అయిందా? నేను ఎక్కువైతే నేను ఇద్దామని చెప్పేసి లేదు, ఇగో దీనికి 200 రేట్ ఉంది కదా, 200 అయిందని చెప్పాడు. మరి నీ అక్కే కదా ఉన్నమాట చెప్పేసి, అక్క 200 రేటు కానీ ఇదిగో 150 రూపాయలు అయ్యిందంటే అక్క సంతోషంగా సరే తమ్ముడు నువ్వు పోయి తీసుకొచ్చే కదా, ఉంచుకోమన్నాను కదా. కానీ తమ్ముడికి అలా చెప్పడం ఇష్టం లేక 200 అయింది అక్క అన్నాడు. సరే మంచిది అన్నాడు, వెళ్ళిపోయాడు. బయటికి వచ్చాక ఆయన 50 రూపాయలు మిగిలి ఆయన బండి వేసుకొని వస్తుంటే దారిలో బండి పంచాడు. ఆ బండి తీసుకెళ్ళి పంచదార మేలిస్తే 50 రూపాయలు. పాము ఊరుకుంటుందా? నీవు అక్రమంగా ఈ 150 రూపాయలు చెప్పాల్సిన దాన్ని 200 చెప్పేసి నీ సొంత అక్క దగ్గరే నువ్వు 50 రూపాయలు కొట్టేయాలని చూస్తే అది ఎవరికి పోయింది? ఆ సొమ్ము నీకు బండి నష్టము, ట్యూబ్ నష్టము, వాడికి మేలు జరిగింది. అంటే ప్రభువు సొమ్ము 10వ భాగము పాము లాంటిది. అది నీ దగ్గర ఉండడం మేలుకరం కాదు. నువ్వు చిన్న పిల్లకే భయపడి నువ్వు అంత పెద్దగా కేసు చేస్తే మరి నీకు ఎంతో, నీ కుటుంబానికి ఎంతో నాశనకరమైనటువంటి దానిని నువ్వు ఎందుకు భయం లేకుండా అజాగ్రత్తగా దానితో సహవాసం చేస్తున్నావు?
కత్తి పట్టిన వాడు ఏమవుతాడంట? కత్తి పట్టిన వాడు ఏమవుతాడమ్మా? కత్తితోటి మరణిస్తాడు. అదే నేను చెప్పేది. కత్తి పట్టిన వాడు కత్తితోటి మరణిస్తాడు. పాములు బట్టి ఆటాడించేవాడు పాములతోటే చనిపోతాడు. వాడికి మరణం పాముల్లోనే ఉంటుంది. మరి అలాంటి సహవాసం చేసే పాములు పట్టేటువంటి ఆరితేరిన వాడే చివరికి ఆ పాము చేతిలోనే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి మనం. మరి అలాంటప్పుడు అలాంటి పాము లాంటి ఆ సొమ్ములతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎలాగ బ్రతికి బట్ట కట్టగలుగుతాననుకుంటున్నావు? ఆ పాము లాంటి పరుల సొమ్మును, ప్రభు సొమ్మును నీ దగ్గర పెట్టుకుంటే నీకు ఎలాగో అది మేలుకరము జరుగుతుంది. దశమ భాగం గురించి పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు కూడా సెలవిచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే వీళ్ళు ఇంకొక రకం. పాము అంటే చాలా భయం వీళ్ళకి ఈ పాము అంటే చాలా భయం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటారు తెలుసా? పుదీనాలో కూడా దశమ భాగం తీస్తారంట, సోంపులో కూడా దశమ భాగం తీస్తారంట, జీలకర్రలో కూడా దశమ భాగం తీస్తారంట. అంటే వంట సామాగ్రిలో చిన్న చిన్న ఐటెంలో కూడా ప్రతిదీ కూడా అది మాకు మేలుకరం కావాలని ప్రతి దాంట్లో కూడా దశమ భాగం తీసి చెల్లిస్తారట. కానీ విశ్వాసం లేదు, కనికరం లేదు, న్యాయం లేదు. వీటిని విడిచిపెడుతున్నారు. దశభాగం చెల్లించమంటే దశభాగం ఒక్క చెల్లిస్తాం, కానీ ఇవి విడిచిపెడుతున్నారు. విశ్వాసము, న్యాయము, కనికరం వీటిని విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే దశభాగం చెల్లించమంటే కేవలం దశభాగం చెల్లించి వీటిని విడిచిపెట్టమనడం కాదు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంటే రెండు చేయాలి. అటు దశమ భాగము చెల్లించాలి, వాటితో పాటు విశ్వాసము, కనికరము, న్యాయము, ప్రేమ వీటిని కూడా చేయాలి. ఉదాహరణకి మనం గమనించినట్లయితే, మనం ఆదరబాదరగా ఏదో ఊరికి ప్రయాణం వెళ్తున్నాం. ప్రయాణం వెళ్తూ సిద్ధపడి వెళ్తూ ఏం చేస్తామంటే, మన పిల్లోడితో ఏం చేస్తామంటే, మనం అన్ని ముందు చదువుకొని వెళ్ళాక బాబు తాళం వేసి రారా అని చెప్తాం. ఇంటికి తాళం వేసి రారా, మేము అంత ముందు చదువుకుని వెళ్తున్నాం, తాళం వేసి రారా అంటే ఆ చిన్నోడు ఏం చెప్తాడు? డాడీ ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? తాళం వేయమన్నాడు. ఏం చేశాడు? మంచిగా తలుపు దగ్గర పెట్టాడు, తాళం వేశాడు, తాళం చేపట్టు వచ్చి ఇచ్చాడు. డాడీ నువ్వు చెప్పావు కదా, తాళం వేశాను, ఇదిగో తాళం ఇచ్చాడు. తెల్లారి ఊరు నుండి వచ్చేసరికి ఇల్లు ఖాళీ, ఇంట్లో దొంగలు పడ్డారు. ఎందుకో తాళం వేశారు కదా. తాళం వేసి తిని కానీ గొల్లెము మరిచి తిని. తాళం వేయమన్నావు, నేను తాళం వేసిన, మరి గొల్లెం పెట్టమని చెప్పలే కదా. తాళం వేసి తిని కానీ గొల్లెము మరిచి తిని. అలాగే ఉన్నది, నేను దశభాగం ఇచ్చి తిని కానీ విశ్వాసమును మరిచి తిని. నేను కనికరమును వేసి తిని కానీ దశమ భాగమును విడిచి తిని. రెండింటిలో ఏదో ఒకటి ఆప్షన్ కాదు, రెండు చేయమంటున్నాడు ప్రభు. వాటిని మానొద్దు, వీటిని చేయాలి. గొల్లెను పెట్టాలా, తాళం వేయాలా. అప్పుడు చేసినప్పుడు మాత్రమే సంపూర్తి అవుతుంది. అంతే తప్ప తాళం వేయమంటే తాళం వేస్తా, గొల్లెం పెట్టమంటే గొల్లెం పెడతా. నువ్వు రెండు చెప్పలే కాబట్టి నేను రెండు చేయలేదు. ప్రభు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, ప్రభువు సొమ్ము ప్రభువులకు అప్పగిస్తూనే మనము అన్ని విషయంలో కూడా
మనము ఆయనకు నమ్మకంగా ఉండాలి. అందుకొరకే కదా ప్రభు మన కొరకు ఏమై ఉన్నాడో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను చూడండి, మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మరి మనము ధనవంతులము కావాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు దారిద్ర్యతను అనుభవిస్తే మరి మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాం? ఆయన దరిద్రతను అనుభవించడంలో ఉన్న ప్రయోజనం ఏమిటి? మనం ఇంకా ఎందుకు దారిద్రతలోనే ఉంటున్నాము? మనం ఇంకా ఎందుకు ఆయన కృపను వ్యర్థం చేస్తున్నాం? మన ప్రభు అయిన యేసు మన కొరకు చూపిన ఆ కృపను మనం ఎరిగినప్పటికీ కూడా ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఆయన దారిద్రతను మనం ఎందుకు మనకు ధనవంతులుగా ఉండడానికి మార్చుకోలేకపోతున్నాం మనం? ఎందుకంటే రెండో విషయం చూడండి, ఎందుకు ఇవ్వాలి మనము దశమ భాగము? దశమ భాగము ప్రభు సొమ్ము. మరి అలాంటప్పుడు దశమ భాగము ఎందుకు ఇవ్వాలని కూడా మనకు ప్రశ్న వచ్చినప్పుడు చూడండి, దినవృత్తాంతములో మొదటి గ్రంథంలో గమనిస్తే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇరవై 29వ అధ్యాయం 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రము వాడను, నా జనులు ఎంత మాత్రము వారు, సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. రాజైన దావీదు తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. ఇది రాజైన దావీదు ఒక గొప్ప మందిరమును నిర్మించాలని ఆశ కలిగినాడు. కానీ దేవుడు నీ ద్వారా కాదు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా కట్టించుకుంటానన్నప్పుడు ఈయన ఆ దేవాలయం కొరకు సమస్తమును కూడా సమకూర్చి పెడుతున్నప్పుడు ఆయన పలికిన మాట ఏమిటంటే, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఇంకా ఏమంటున్నాడంటే, సమస్తమును నీ వలనే కలిగేది కదా. దేవుడు ఊరికనే మనల్ని అడగట్లేదు. ఎందుకొరకు మనం దేవుడికి ఇవ్వాలి అంటే, అన్ని ఆయన ద్వారానే కలిగినాయి, అన్ని ఆయన ద్వారానే మనకి ఇచ్చాడు. మనకి ఇచ్చిన దాంట్లో నుండే ఆయన ఒక్క భాగం అడుగుతున్నాడు. నీకు 10 రూపాయలు కలిగి ఉంటే 1 రూపాయి అడుగుతున్నాడు. నీకు 100 రూపాయలు కలిగి ఉంటే అందులో 10 రూపాయలు అడుగుతున్నాడు. ఏమి లేనప్పుడు కాదు కదా నేను అడిగేది. నీ దగ్గర 100 రూపాయలు లేనప్పుడు నాకు 10 రూపాయలు ఇవ్వని ప్రభు అడగట్లేదు కదా. నీకు ఇచ్చిన దానిలో నుండే, అందుకే దావీదు అంటున్నాడు, సమస్తమును నీ వలనే కలిగినవి, నీవు మాకిచ్చిన దాంట్లో కొంత మేము మీకు ఇచ్చుచున్నాము. అలాంటప్పుడు ఆయనకి ఏమైనా తక్కువైంది అడుగుతున్నాడా? సమస్తమును ఆయన ద్వారానే కలిగినాయి. అందుకే రోమా పత్రిక చూడండి, 11వ అధ్యాయము 36వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇవన్నీ ఎవరి కోసం కలిగినాయంట? మన కోసం కలిగినాయా? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఇవన్నీ ఎందుకు కలిగినంటే ఆయన మూలమునే కలిగినవి, ఆయన ద్వారానే కలిగినవి.
ఆయన నిమిత్తమే కలిగినాయి. మరి అలాంటప్పుడు ఆయనకి ఇవ్వడంలో మనకేంటి అభ్యంతరము? అన్ని ఆయనవే, ఆయనే సృష్టికర్త, ఆయన ద్వారానే కలిగినాయి, ఆయన మూలముగానే కలిగినాయి, ఆయన నిమిత్తమే కలిగినాయి. మరి ఆయనకి ఇవ్వడంలో మనమెవరు? ఆయన మనకిచ్చిన వాటిలో ఆయన కొరకు ఇవ్వడంలో మనకెందుకు ఆబ్జెక్షన్, మనకెందుకు ప్రశ్న? మనం ఎందుకు ఇవ్వాలి? అసలు దేవుడికి ఎందుకు ఇవ్వాలి? మనకే సరిపోవట్లేదు కదా, మనకెన్ని వచ్చినా మనకి ఏం సరిపోవట్లేదు, మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే ఇంకొక మాట చూడండి. ఆ ప్రభు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 50:10 కీర్తన గ్రంథము 50:10 అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. నాకేమైనా తక్కువైందా? నేను బలిని కోరాలని అనుకుంటే నాకు దహన బలి అర్పించమంటే మీ పాపముల కొరకు అర్పించమంటున్నా. ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి మీరు చేసిన పాపము నుండి విముక్తి పొందడానికి దహన బలిగా గొర్రె పిల్లను అర్పించమంటే నాకేమైనా గొర్రె పిల్లలు తక్కువైన గొర్రె పిల్లని అడుగుతున్నానా? 1 కాదు, 2 కాదు, 1000 కొండల మీది పశువులని నావి కాదా? ఒక్కసారి కనుక నేను తీసుకోవాలనుకుంటే ఆకాశం నుండి ఒక్క మెరుగు పుట్టించి పిడుగు కనుక పడవేస్తే ఎన్ని లక్షల పశువులు ఆయనకు రావు? మనం ఎందుకు ప్రత్యేకంగా వెలపెట్టి కొనుక్కొని తీసుకొచ్చి కట్ చేసి బలి అర్పించడం? తీసుకోవాలనుకుంటే ఆయనకి తీసుకోవడం చేత కాదా? సృష్టి చేసిన వాడికి ఆ సృష్టి మీద అధికారం లేదా? మరి నిన్ను చేసిన వాడికి నీ మీద అధికారం లేదా? నీకు కలిగిన సంపద మీద ఆయనకు అధికారం లేదా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే నీవు నేను ఎవరో అడ్డుపడ్డాలి. ఆయన తీసుకోవాలనుకుంటే క్షణం మాత్రం పట్టదు. కానీ ఆయన మనకు అధికారం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోమంటున్నాడు. దాన్ని మేలు కొరకే. మనం ఉదాహరణకి తల్లిదండ్రులుగా పిల్లల కొరకు బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో స్వీట్లు కొనుక్కొస్తాం, వాళ్ళకి ఇష్టమైన కేకులు కొనుక్కొస్తాం, చాక్లెట్ కొనుక్కొస్తాం, అన్ని కొనుక్కొస్తాం. వాడికే 100 రూపాయలు కొనుక్కొచ్చిన వాళ్ళము మనం బయట 100 కొనుక్కొని తినలేమా? మరి 100 రూపాయలు పెట్టి వాడికి అన్ని కొనుక్కొని వచ్చి వాడికి ఇచ్చి డాడీ నాకు చాక్లెట్ ఇవ్వమంటే వాడు ఏమంటాడు? మనకు అధికారం లేదా? 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి చాక్లెట్ తీసుకొచ్చామే, వాటి మీద మనకు అధికారం, మన డబ్బులు కాదా అవి? మనకి అధికారం లేదా? అసలు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆ 90 రూపాయల చాక్లెట్ మన దగ్గరే పెట్టుకొని వాడికే 10 రూపాయలు ఇచ్చేస్తే వాడేం కావాలి? మరి ప్రభువు తను ఏమి దాచిపెట్టుకోనకుండా తన ఉచితముగా తన కుమారుణ్ణి మనకు బహుమానంగా అప్పగిస్తే మనం తిరిగి కృతజ్ఞత చూపెట్టడానికి మనం చిన్నపిల్లలాగా ఆలోచిస్తాం. అటు చిన్నోడు ఏమనుకుంటాడు తెలుసా? మా డాడీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాకే 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన వాడు కొనుక్కోడా, నేను ఎందుకు ఇవ్వాలి మా డాడీకి? మనకంటే తెలివికల్లో ఇప్పుడు పిల్లలు, డాడీ నేను ఎందుకు ఇవ్వాలి డాడీ నీకు, నువ్వే కదా నాకు కొనుక్కొచ్చిన, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతాను? నీకు కావాలంటే కొనుక్కోపో, నేను డబ్బులు లేవా? అలాగే దేవుడు కూడా అంటున్నాడు, 1000 కొండల మీది పశువులన్నీ నావే కాదా? ఇంకా అవసరం అనుకుంటే ఇవాళ రేపు మనము భూమిలోకి సొరంగములు త్రవ్వి మైన్స్, కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్, తర్వాత పెట్రోలియం బావులు, ఇన్ని రకములుగా ఇవన్నీ తీసుకొని మనం బాగుపడుతున్నామే. అవన్నీ మనం తయారు చేసామా? అవన్నీ ఎవరు తయారు చేశారు? దేవుడే. మరి అవసరం అనుకుంటే నీ కొరకు ఎందుకు బంగారాన్ని దాచిపెట్టాడు? ఆయన తీసుకోవచ్చు కదా. నీ కొరకు ఎందుకు బొమ్మను దాచిపెట్టాడు? నీ కొరకు ఎందుకు సముద్రంలో నీటిని దాచిపెట్టాడు? అవన్నీ తీసుకోవాలనుకుంటే ఆయన వాడుకోగలడు. కానీ నా స్వరూపంలో నా పోలిక చొప్పున నేను చేసిన నా పిల్లలు నా పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు.
ఎంతటి గౌరవమును కలిగి ఉన్నారు, ఎంతటి ప్రేమను వారు వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నారో అది ఒక పరీక్ష మాత్రమే. దేవుడు నీ నుండి కోరుతున్నాడు అంటే నిన్ను నష్టపరచడానికి కాదు, నీకున్న సొమ్మును వ్యర్థపరచడానికి కాదు, నీకున్నటువంటి ఆస్తులను నీ నుండి తీసివేయడానికి కాదు. అబ్రహామును ఇస్సాకును నాకు బలిగా అర్పించమంటే అబ్రహాము నుండి ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోవడానిక? ఆయన కొరకు సిద్ధపరచలేదా గొర్రెలు? కానీ ఎప్పుడు కనబడుతుందంటే ఆ సమయం వచ్చినప్పుడే కనబడుతుంది. మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం కూడా ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. కానీ అది ఎప్పుడు మన కళ్ళ కనబడుతుందంటే నీవు అర్పించే సమయం వచ్చినప్పుడు, నీవు అర్పించినప్పుడు నీ కొరకు సిద్ధపరచబడింది బయటికి కనబడుతుంది. నువ్వు నీ దగ్గరే పెట్టుకొని నువ్వు ఎదుటి వారి దగ్గర ఆశిస్తే అందులో ప్రయోజనము లేదు. తర్వాత గమనిస్తే మూడవదిగా మనం దశభాగం ఇస్తే ఏం జరుగుతుంది? మొదటగా దశభాగము దేవుని సొమ్మని తెలుసుకున్నాము, ఎందుకు దేవునికి ఇవ్వాలో తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇస్తే ఏమి జరుగుతుంది? రోమీలకు రాసిన పత్రిక, అదే పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. రోమా 11:35. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? చూడండి, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? 11వ అధ్యాయం 35వ వచనం ప్రశ్నిస్తున్నాడు. ముందుగా ఆయనకిచ్చి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? మనకి ఇచ్చిన దాంట్లో నుండి ఇవ్వమంటేనే కష్టమవుతుంది. అలాంటిది ముందుగా ఆయనకి ఇచ్చి, ప్రభువా ఇదిగో మొత్తం నువ్వే ఇచ్చావు, మొత్తం నీకే అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? యోబు చెప్పాడు, సమస్తమును యెహోవా ఇచ్చెను, సమస్తమును ఆయన తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ ఘనత కలుగును గాక అన్నాడు. అని ఏ విషయంలో కూడా దేవుని నిందించలేదు. ఆస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, పిల్లలు పోయారు, చివరికి ఆరోగ్యం కూడా పోయింది, చివరికి భార్య కూడా అంటున్నది. ఇంకా దేవుడు 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 ఏం చేశాడయ్యా నీ దేవుడు? భార్య ద్వారా కూడా చూడండి, దుష్టుడు భార్య ద్వారా పలికిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇంకా దేవుడు అంటున్నావు, ఇంకా ఏం చేశాడు నీకు? ఇంకేముంది నీ దగ్గర? గోపుకోవడానికి చిల్లు పెంకు తప్ప నీ దగ్గర ఏమున్నాయి? నీ బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఎవరి నుండి వచ్చేవారు ఉన్నారా? నీ కొడుకులు ఉన్నారా? కూతుర్లు ఉన్నారా? ఆస్తులు ఉన్నాయి? ఏమున్నాయి? నీ పేరుందా? నీకు ప్రఖ్యాతి ఉందా? నీకు పెద్దరికం ఉందా? నీకు ఇంకా ఏమున్నాయి? అయినప్పటికీ కూడా బూడిదలో కూర్చున్నా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇంకా దేవుడు 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 అని దేవుడు పట్టుకొని ఎలాడుతున్నామంటే ఆయన అప్పటికే అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతూ అంటాడు తప్ప దేవుణ్ణి మాత్రం ఏ విషయంలో కూడా ఆయన నిందించిన వాడు కాదు. ఎందుకంటే ఆయనకుండే తెలుసు, ఇది సమస్తమును ఆయన ద్వారానే కలిగింది, ఆయన మూలముగానే కలిగింది, ఆయన నిమిత్తమే తీసుకున్నాడు. కాబట్టి ఇందులో ఆయనకే మహిమ కలుగుతుంది తప్ప నాకేమి లేకపోయినా పర్వాలేదు అని అంటున్నాడు. ఈ కాలంలో అయితే ఎలాగున్నారు అంటే, పోయిన కాలంలో ఇంతకుముందున్న తరంలో అయితే ఎలాగుండేదంటే, మన తండ్రుల తరం, తాతల తరంలో ఎంత సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎలా సంపాదించామన్నది ముఖ్యం. వాళ్ళు ఎంత న్యాయంగా నీతిగా జీవించారంటే వాళ్ళు కూడబెట్టుకోవడానికి ప్రయాసపడాల. ఎంత కాదు, మాకు ఎలా సంపాదించామన్నదే ముఖ్యం. అది వాళ్ళ మోటో, వాళ్ళ కాన్సెప్ట్ అది. కానీ ఇవాళ ఎలా తయారంటే ఎలా సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎంత సంపాదించామన్నది ముఖ్యం. అది అన్యాయమే కానీ, అక్రమమే కానీ, మోసమే కానీ, ఎదుటివాడు చనిపోయినా పర్వాలేదు, ఎంత సంపాదించామన్నదే ముఖ్యం.
ఎలా మారిపోయారంటే చూడండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేక ఈ తరంలో వచ్చిన తేడా. ఎందుకంటే ఆ కాలంలో వారికి కలిగిన దాంట్లో దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి వారికి ఒక భయం ఉండేది. అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడి ద్వారా మనకి ఇది మేలు కలగది, ఇది నాశనానికి నడిపిస్తుందని మన పితరులు భయపడ్డారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలే, కానీ జీవిత కాలం నెమ్మదిగా బ్రతికారు, ఆరోగ్యంగా బ్రతికారు, సమాధానంగా బ్రతికారు. ఆ ఆశీర్వాదాన్ని పిల్లలకి ఇచ్చారు, కానీ దాన్ని పిల్లలు పాటించట్లేదు. పిల్లలు ఏమైపోయారంటే మా తాతకి తెలివి లేదు, మా తండ్రికి బుద్ధి లేదు, ఏమి సంపాదించలే, నేనైతే ఆ కాలంలో ఉంటేనా ఎన్ని కూడబెట్టుకుంటున్నావు అనుకుంటావు, కానీ ఏం ప్రయోజనం? కూడబెడుతున్నావు బాగానే, ఎందుకొరకు? డాక్టర్ల కొరకు కూడా పెడుతున్నావు. సంపాదిస్తున్నావు బాగానే, ఎందుకొరకు? హాస్పిటల్లో పరీక్షల కొరకు. అక్రమంగా బాగానే పోగేసుకుంటున్నావు, ఎందుకొరకు? నెమ్మది లేదు, సమాధానం లేదు. వాడు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, కానీ వెళ్ళి చూడండి, వాడు తినే కంచంలో ఏముంటది? గడక. నెమ్మదిగా సంతోషంగా మనలాగా తినడానికి కూడా నోచుకొని పరిస్థితి. ఏం చేసేవాడి కోట్లు? ఎందుకు అంటే వాడు సంపాదించినంత అక్రమం. దేవుని యందు భయభక్తులు లేకపోవడం ద్వారానే సంపాదనే మీదనే టార్గెట్ పెట్టుకున్నాడు, కానీ ఇది ఎలా సంపాదిస్తున్నానని గుర్తించలేకపోయాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు గనక దశభాగం ఇస్తే నువ్వు ఎలా ఉంటావో చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12 నుండి 14 వచనంలో చదవబడిన మాటలు గమనిస్తే, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. చూడండి, నీవు ఎప్పుడైతే దేవుని మాటలను విని లోబడి ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటిస్తే నీ కొరకు ఆయన ఏం చేస్తాడంట? ఆకాశం అనే మంచి ధననిధి. ఇదేంటి? ఆకాశంలో ధననిధి ఎక్కడ ఉంది? ఏం కనబడతాయి ఆకాశంలో మనకి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మరి ధననిధి ఎక్కడ ఉంది? అక్కడ లాకర్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఇంటర్నేషనల్ బ్యాంక్ లాకర్స్ ఉన్నాయంట. అక్కడ భూమి మీద ప్రపంచంలో ఇంటర్నేషనల్ బ్యాంక్ పెట్టుకొని ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, కానీ అక్కడ దేవుడే ఆకాశం అనే మంచి ధననిధి. అది అక్రమంగా సంపాదించుకునే స్విట్జర్లాండ్ అకౌంట్స్ కావాలి. అక్రమంగా సంపాదించుకొని తీసుకుపోయి స్విట్జర్లాండ్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ధననిధి కాదు. ఆకాశం అనే మంచి ధననిధిని మన కొరకు ఆయన తెరుస్తాడంట. ఎప్పుడు? నీవు ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయనకు చెల్లించవలసిన దశమ భాగమును నీవు ఆయనకు చెల్లిస్తే నీ కొరకు ఆయన లాకర్ ఓపెన్ చేస్తాడంట. ఆ లాకర్ ఓపెన్ చేయడానికి కావలసిన పాస్వర్డ్ ఏంటి తెలుసా? టైప్ దశమ భాగము TIETH 5 లెటర్స్. ఇదే పాస్వర్డ్ అంటే. ప్రభు ఓపెన్ చేసే ఆకాశం అనే ధననిధికి పాస్వర్డ్ టైప్ TIETH. ఈ పాస్వర్డ్ ఇస్తేనే తప్ప ఆ ధననిధి ఓపెన్ కాదు, మీకు ఆశీర్వాదములు రావు. ఒకవేళ కనుక ఆయన ఓపెన్ చేస్తే నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. ఇది పట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వు లేఖనంలో రాయించావు కదా, ఇది నువ్వు చెప్పిన మాటే కదా, ఇదిగో నేను దీన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాను ప్రభువా, అనేక జనులకు అప్పిచ్చదమని చెప్పావు ప్రభువా, అలాగ చేయి ప్రభువా. ప్రార్థన చేయడం మంచిదే, మరి నువ్వు ఫస్ట్ ఏం చేసావు? నువ్వు అది చెయ్యవు, ప్రభు చెప్పిన మాట చెయ్యవు, కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం మాత్రం నీకు కావాలి. ప్రభువా నేను అనేకులకు అప్పిచ్చా, మా మందిరంలో నేనే అప్పిచ్చేవాడిగా ఉండాలి ప్రభువా,
మా మందిరంలో సభ్యులంతా నా దగ్గరికి అప్పుకు రావాలి ప్రభువా, నేనే వారికి వడ్డీ ఇవ్వాలి, నేనే వారికి రొటేషన్ చేయాలి ప్రభువా, నేనే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు పైకే ఉండాలి ప్రభువా, నా చెయ్యి క్రింద ఉండద్దు ప్రభువా, కింద ఉండద్దు, ఎప్పుడు తీసుకునే స్థితిలో ఉండద్దు ప్రభువా, పైకి ఉండాలి. మరి పైకి ఉండాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఇవ్వడం కావాలి. చెయ్యి పైన ఉండాలంటే ఇవ్వడం కావాలి. నువ్వు ఇవ్వడమే లేనప్పుడు నీ చెయ్యి ఎలా పైకి ఉంటుంది? నీ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నీవు అనేక జనములకు అప్పించదము, కానీ అప్పు చేయమన్నప్పుడు మరి మనం ఎలాగా దేవుని కోసం ఖర్చు పెడుతున్నాం? నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చాలా సాక్ష్యములు వినేవాడిని. బైబిల్ కాలేజీ నడిపించడానికి, పాస్టర్స్కి సపోర్ట్ చేయడానికి ఫారినర్స్, విదేశాల్లో ఉన్నటువంటి వారు డబ్బులు పంపిస్తారు, ఫండ్స్ పంపిస్తారు. ఒక్కొక్కరి సాక్ష్యం ఎలా ఉండేవి అంటే, ఒకవేళ కనుక వారు డబ్బులు ఈ నెలలో పంపించాలి అనుకుని వారి ఖర్చులను బట్టి డబ్బులు లేకపోతే ఏం చేస్తారు తెలుసా? బ్లడ్ బ్యాంక్ వెళ్తారు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి వాళ్ళ రక్తాన్ని డొనేట్ చేసి ఆ రక్తం ద్వారా వచ్చిన డబ్బులు తీసుకొని ఇండియాకి సువార్త సేవ కొరకు పంపిస్తారు. వారు చెప్పేది, మా టీచర్ బైబిల్ కాలేజ్ చెప్పేది, మరి నాయన మీరు ఫ్రీ గేమ్ వచ్చి కూర్చొని తినట్లేదు, ఇక్కడ మీ కొరకు కొందరు తమ రక్తాన్ని అమ్ముకొని డబ్బులు పంపిస్తే ఆ ధనం ద్వారా మీ కొరకు బైబిల్ కాలేజీలో తిండి పెట్టబడుతుంది. జాగ్రత్త, మీరు తినే తిండి మామూలు తిండి కాదు, ఒకరి రక్తం అమ్ముతే వచ్చిన తిండి. ఆ రక్తం కూడా మీరు తింటున్నారు, దీన్ని తింటున్నారు కాబట్టి దీనికి తగిన పరిచర్య మీరు బైబిల్ కాలేజీ వెళ్ళాక బయట చేయాలని చెప్పేవారు. ఆ సాక్ష్యం వింటుంటే ఎంత భయంకరమో. ఇంకా కొందరు ఏం చేస్తారు తెలుసా? మనమైతే 1 గంట సేపు కరెంటు పోతే కింద మీద అవుతాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కరెంటు ఉన్నా కూడా 1 గంట సేపు ఇంట్లో మెయిన్ మొత్తం ఆఫ్ చేసి పెడతారు. వాళ్ళ బిల్డింగ్ మొత్తం సప్లై మొత్తం ఆఫ్ చేసి పెడతారు. గంట సేపట్లో ఎంత రీడింగ్ తిరుగుతుందో ముందే వాళ్ళకి యావరేజ్ ఉంటుంది. గంటలో ఒక 20 యూనిట్ల కరెంట్ తిరుగుతుందంటే ఆ 20 యూనిట్ల కరెంటు బిల్లు ఎంతైతే లెక్క తీసుకొని దాన్ని ఇండియాకి, బైబిల్ కాలేజీలకి, పాస్టర్స్కి డొనేట్ చేస్తారు. ఊరికి రావట్లేదు, మనమేమో బయట డబ్బులు పంపిస్తున్నారు అంటే వారికి డబ్బులు ఎక్కువై కాదు పంపించేది. వారి దేశంలో క్రైస్తవ దేశం కాబట్టి దశభాగాలు కూడా వారు జీతంలోనే కట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మనకేమో చేతికి ఇచ్చి ఇవ్వమంటారు, ఎందుకంటే మనది క్రైస్తవ దేశము కాదు కాబట్టి. కానీ మనకి ఇవ్వడానికి చేతులు రావు. వాళ్ళు చూడండి, దశభాగాలు ఇస్తూనే ఇవి ఎక్స్ట్రా బిల్ చేసేది. అందుకే వారు ఉన్నత స్థితిలో ఉంటున్నారు, వారు అందుకే అప్పిచ్చే స్థితిలో ఉంటున్నారు. మన కొరకు సువార్త కొరకు డబ్బులు ఖర్చు చేయడానికి వారు ఇచ్చే స్థితిలో ఉండగలుగుతున్నారు. కానీ మరి నువ్వు నేను ఎలా ఉంటున్నా? మన భారతీయులుగా, మన క్రైస్తవులుగా మనము ఎలా ఉంటున్నాం? మరి మన వాళ్ళు ఏమంటారంటే, మన భారతీయ క్రైస్తవులు ఎంత విశ్వాసులు అంటే, ఎంతటి బలమైన విశ్వాసులు అంటే, మా కొరకు ప్రభువు పరలోకములో బంగారు పట్టణం సిద్ధపరిచాడు. మేము హాయిగా బంగారు వీధుల్లో తిరుగుతాము. మా కొరకు ప్రభు బంగారు గృహములను కట్టించాడు. మరి ఇక్కడ వద్దా మీకు? ఇక్కడైతే బీదవారిలాగానే ఉంటాము. మేము ఎప్పుడు బీదరికంలోనే ఉంటాము. భారతదేశంలో బీదవారు ఎవరమ్మా అంటే ఎవరి పేరు వస్తుంది? క్రైస్తవులే వస్తుంది. ఎందుకు? ఇంకా మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? బయట దేశం నుండి వచ్చే డొనేషన్స్ మీద, ఫండ్స్ మీద ఆధారపడుతున్నారు. కాబట్టి భారతదేశంలో అడుగుకునేవారు ఎవరు అంటే క్రైస్తవులు. ఎందుకు మరి ఇలాంటి స్థితి వచ్చింది? వారు ఆరాధించేది క్రీస్తు, నీవు ఆరాధించే క్రీస్తు ఒకడు కాదా? వారు ఆరాధించే ప్రభువు, నీవు ఆరాధించే ప్రభు ఒకటి కాదా? వారు గుర్తించే బైబిల్, నువ్వు గుర్తించే బైబిల్ ఒకటి కాదా? మరి వారెందుకు ఇచ్చే స్థితిలో ఉన్నారు, నువ్వెందుకు అడుక్కునే స్థితిలో ఉంటున్నావు? ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా లూకా 6:20, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. కాబట్టి మేము ఎప్పుడు బీదలుగానే ఉంటాము.
ప్రభువే చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడా? ప్రభువే చెప్పాడు. బీదలైన మీరు ఎవరమ్మా? ధనవంతులైన మీరు ధన్యులనే కదా ప్రభు ఏమన్నాడు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది. అంటే దేవుని రాజ్యంలో ఉండాలి అంటే, దేవుని రాజ్యం రావాలంటే మనం ఎలాగ ఉండాలి? బీదలుగానే ఉండాలి. ధనవంతులుగా ఉంటే ఇంకో మాట చెప్తారు తెలుసా? ఒంటె సూది బెజ్జములో దూరనైనా దూరుతుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. కాబట్టి మేము ధనవంతులు కాము, మాకు ధనం వద్దు, మేము బీదరికంలోనే ఉంటాము, మేము ఇలాగే అప్పులు చేసే స్థితిలోనే ఉంటాము. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇచ్చాడు? మరి నీవు అనేకులకు అప్పించడం కానీ అప్పు చేయమని ఎందుకు చెప్పాడు? దేవుడు ఎందుకు నీకోసం ఆకాశమైన ధరణిని తెలుస్తానంటున్నాడు? ఇంకా క్రింద ఏమంటాడు? ఇంకా 14వ వచనంలో విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీ పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవుడు ఎలా నియమిస్తాడంట? మనల్ని తలగా నియమిస్తాడంట, పైవాడుగా నియమిస్తాడంట. కానీ మనం ఏమి ఇష్టపడుతున్నాం? మనం తన్ను తాను తగ్గించుకున్నవాడు. కాబట్టి ప్రభువా నేను తోకగానే ఉంటాను ప్రభువా, నేను తలగా ఉంటే నాకు గర్వం వస్తుంది ప్రభువా, కాబట్టి నేను తోకగానే ఉంటా ప్రభువా. నువ్వే చెప్పావు కదా ప్రభువా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనంటే నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావా, ఎప్పుడు హెచ్చిస్తావా, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడనే ఉంటా ప్రభువా. మనలో ఎంత విశ్వాసం తెలుసా? ఎంత కొండంత విశ్వాసం అంటే బావి దగ్గరికి వెళ్ళి, వ్యవసాయం దగ్గరికి వెళ్ళి, పొలం దగ్గర కూర్చొని మోకరించి కన్నీటి ప్రార్థన ప్రార్థిస్తారు. ఎంతటి బలమైన విశ్వాసం అంటే, ప్రభువా ఇదిగో ఈ పంట, ఈ పొలంలో పంట 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించాలి ప్రభువా, నాకు నీ మీద కొండంత విశ్వాసం ఉన్నది ప్రభువా. కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, 100దంతల పంట. ఎలాగా? విత్తకుండా. ఇంతవరకు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? వడ్డీ పొలం దగ్గర చేసే ప్రార్థన కొండంత విశ్వాసము. పొలంలో నేను విత్తను ప్రభువా, పొలంలో నేను విత్తనం విత్తా, నేను నారు వేయ, కానీ నాకు నీ మీద కొండంత విశ్వాసం ఉంది, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం ఉంది, మోకరించి కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఉన్నది ప్రభువా. కాబట్టి నీవు నాకు ఏం చేస్తావో తెలియదు, నాకు ఈ సంవత్సరం 100దంతల పంట రావాలి ప్రభు అంటే ఇస్తాడు. 100దంతలు ఇస్తాడు. ఎందుకు? నువ్వేం విత్తలేదు కాబట్టి దానికి 100దంతలు ఇస్తాడు. నువ్వు విత్తితే కదా 100దంతలు అయ్యేది. నువ్వు విత్తడానికేమో ఎనుకుంటావు, కోసుకోవడానికేమో ముందుంటావు. అందుకే ప్రభు అంటాడు లేఖనంలో స్పష్టంగా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో దానిని కోయడు. మరి నువ్వు విత్తనమే విత్తనప్పుడు, నువ్వు వరిలో నాటే వేయినప్పుడు నువ్వు పంట 100దంతలుగా రావాలని ఎలా కోరుకుంటావు? మరి నువ్వు దేవునికి ఇచ్చే సొమ్ములో 10వ భాగంలో దేవునికి ఇవ్వాల్సిందే నువ్వు ఇవ్వనప్పుడు, ప్రభువా నాకు ఆర్థిక వనరులు కావాలి ప్రభువా, నాకు సహాయం కావాలి ప్రభువా, నాకు ఈ డబ్బులు అవసరం ఉన్నాయి ప్రభువా అంటే దేవుడు ఎలాగ ఇస్తాడు? నువ్వు విత్తితే కదా ఆయన ఆశీర్వదించేది. నేను తలగా నియమించాలనుకుని ఆయన కోరుకుంటే నీవేం చేస్తున్నావు? అందుకే మనం ఇస్తే ఏం జరుగుతుంది అంటే మనం తలగా నియమిస్తాడు. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో
ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అందరు ప్రతి ఒక్కరు తీసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము జాగ్రత్తగా గమనించండి, చదవండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. నీకు ఒక ముద్ద అనుగ్రహించబడింది. ఆ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ఏమవుతుందంట? ముద్దంతా. మరి మొదటి పిడికెడు పరిశుద్ధం ఎప్పుడవుతుంది? మొదటి పిడికెడు, ఆ మొదటి పిడికెడు ఎప్పుడు పరిశుద్ధమవుతుంది? అది ప్రభువుకు ప్రతిష్ఠించినప్పుడు పరిశుద్ధమవుతుంది. అప్పుడు నీవు మొదటిది పరిశుద్ధమైతే మిగతా ముద్దంతా ఏమవుతుంది? పరిశుద్ధమవుతుంది. అలాగే దేవునికి అనుగ్రహించిన దాంట్లో ప్రథమ ఫలములు అంటారు. అందుకే ప్రథమ ఫలము, మొదటి పిడికెడు, మొదటి పిండి ముద్దన నువ్వు ప్రభుకు ప్రతిష్ఠిస్తే నీకు మిగతాదంతా కూడా దేవుడికి దాన్ని ఆశీర్వదిస్తాడంట. నీ వేరే పరిశుద్ధంగా లేనప్పుడు కొమ్మలు ఎలాగ పరిశుద్ధంగా ఉంటాయి? మొదట ఫస్ట్ నీ వేరు బాగుండాలి. నీ వేరుకు పురుగు పట్టకూడదు. నీ వేరు ఆరోగ్యకరంగా ఉంటేనే అందులో నుండి, భూమిలో నుండి సారము ఆ వేరులో నుండి కొమ్మలోనికి వస్తుంది. కాబట్టి మొదటి పిడికెడు ముద్దలో మొదటిది పరిశుద్ధమైతే దేవుడు అంతై కూడా పరిశుద్ధంగా చేస్తానంటున్నాడు. చివరిగా 4వదిగా చూస్తే ఇవ్వకుంటే ఏమవుతుంది? మొదటగా దశమ భాగం ఎవరిది చూసామో, 2వదిగా ఎందుకు ఇవ్వాలో చూసాము, 3వదిగా ఇస్తే ఏమవుతుందో చూసాము, 4వదిగా ఇవ్వకుంటే ఏమవుతుంది. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి చదవండి. దశమ భాగము ఇవ్వకపోతే జరిగే కార్యం. నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూడండి, ఇక్కడ గమనించండి. మీరు నా తట్టు తిరిగిన యెడల, ప్రభు ఏమంటున్నాడు? నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే మేము దేని విషయంలో తిరుగుదామంటే ప్రభు అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మానవుడు చేసే దొంగతనం ఎవరి దగ్గర చేస్తున్నాడంటమ్మా? మనుషుల యొద్ద కాదు. మనుషుల యొద్ద దొంగతనం చేసినందుకే ఏం శిక్ష వేశారు? మానవుడి యొక్క దొంగతనం చేసినందుకు ఏం శిక్ష వేశారు? శిలువ మీద దొంగలకు ఏమైనా శిక్ష అదే కదా. వారు దేనికి శిలువ వేశారు? వాళ్ళను దొంగతనం చేసినందుకే కదా. దొంగలు కదా, నేరస్తులు కదా. ఏ దొంగతనం చేశారు? మానవుడై ఉండి మానవుడి దగ్గర దొంగిలించినందుకే శిలువ శిక్ష. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మానవుడై ఉండి దేవుని యొక్క దొంగతనం చేస్తున్నాం అంటే బరబ్బాను మెచ్చిన వాళ్ళం అన్నమాట. మనకున్న స్టేజ్ మామూలుది కాదు, మామూలు దొంగలం కాదు. మనము శిలువ మీద చనిపోయిన 1000 దొంగల స్టేజ్ కాదు మనది. వాళ్ళని మించి, బరబ్బాను మించి ఇంకెవరు ఉంటారు కదా, ఇంటర్నేషనల్ దొంగతనం ఎవరు ఉన్నారు? చార్లెస్ శోభరాజు ఇంటర్నేషనల్ దొంగ ఆయనంట. అంతకంటే పెద్ద దొంగలం ఎవరమంట? దేవుని యొద్ద దొంగిలుతున్నామంట, మనుషుల యొద్ద కూడా కాదు.
ఎలాగూ అంటే ఏం చేస్తున్నారు మీరు? 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి అంటున్నాడు. మీరు గమనిస్తే దొంగిలిస్తున్నారు అంటే నిజంగా మనం మంచోళ్ళమే, మనుషులందరూ మంచోళ్ళే, మన వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ ఎక్కడ పోతుంది అంటే దుష్టుడు చెడగొడుతున్నాడు. ఏమంటాడు? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలు ప్రభువుకు కానికిద్దామంటే వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? 100 రూపాయలు ఉన్నాయి కదా, ఇంకో 50 కలిపేస్తే టాక్ టైం వస్తుంది, 25 రోజులు అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. దుష్టుడు చూడండి ఎట్లా చెడగొడతాడంటే 100 రూపాయలు కానికేస్తే ఏమవుతుంది, ఇంకో 50 కలపరాదు, 28 రోజులు ఎంత మందితో ఎన్ని గంటలైనా అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. మనడికి అంటే అబ్బాయి ఈ ఐడియా బాగుంది కదా, ఒక ఐడియా మీ జీవితాన్ని చెడగొడుతుంది. దేవుని దగ్గరికి రావాల్సిన సొమ్మును దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వదించబడతారు. వీళ్ళు ఎలా డైవర్ట్ చేయాలా వాడికి ఒక ఆలోచన కల్పించి చెడగొడతారు. 2 సంవత్సరాల క్రితము హైదరాబాద్లో మీటింగ్ ఉంది, వెళ్తున్నాము, పాస్టర్స్ కూడా వస్తున్నారు, రిజర్వేషన్ చేయబడ్డది ట్రైన్, నేను కూడా వెళ్ళాలి. ఉదయం 5 గంటలకి కాజుపేటలో ట్రైన్, 4 గంటలకి అలారం పెట్టుకున్నా, సిద్ధపడడానికి లేచి గీజర్ ఆన్ చేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి, స్నానం చేసుకుని వెళ్తానని నైట్ అన్ని సిద్ధపరచుకున్నాను. ఒకవేళ నీళ్లు కూడా ట్యాంకులు ఖాళీ అవుతాయని ఏం చేశానంటే నైట్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేసి పెట్టాను, నైట్ నీళ్లు నింపి పెట్టాను. తెల్లారి 4 గంటలకు అలారం రానే వచ్చింది, లేచి వెళ్ళి గీజర్ ఆన్ చేసినాను, గీజర్ ఆన్ అయిపోయింది. ఈలోపు బ్రష్ చేసుకున్నా, 5-10 షేవింగ్ చేసుకున్నా, 10 నిమిషాలు అయిపోయింది కదా అని బాత్రూంలోకి వెళ్తే ట్యాబ్ ఎత్తే నీళ్ళు రావు. అరే ఇదేంటి, మా ఇంట్లో ఎన్ని నల్లాలు ఉన్నాయి తెలుసా? 15 నల్లాలు ఉన్నాయి, 15 నల్లాలు ఉన్నాయి. నేను రాత్రి నేనే నింపిన 10 గంటలకు ఫుల్ ట్యాంక్ చేసిన, అన్నీ బాగానే ఉన్నాయి. తెల్లారు లేచిన, తీర స్నానం చేసి అప్పటికి 4:15 అవుతుంది, 5 గంటలకు ట్రైను, నీళ్ళు ఒక్క చుక్క రావట్లేదు. చూస్తే ట్యాంక్ ఖాళీ. మళ్ళీ అప్పుడు పోయి మళ్ళా మోటర్ వేసి ట్యాంక్ నింపి మళ్ళా ఎయిర్ తీసి మళ్ళా 1/2 గంట ఎయిర్ తీసి మళ్ళా కాగి, ఆ చలికాలం అది, ఎందుకు గీసారంటే చలికాలం అది. తర్వాత చేసుకుంటే అప్పటికి 5 నిమిషాలు తక్కువ 5 అవుతానే రెడీ అయ్యారు. ఇంకా స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, ప్రభువా ఆలస్యమైంది ప్రభువా, కొద్దిగా ట్రైన్ లేట్ అయ్యేటట్టు చూడు ప్రభువా. మళ్ళీ ప్రార్థన చేసుకొని వెళ్తే 5 గంటలకు రావాల్సిన ట్రైన్ 5:30కు వచ్చింది. దేవుని దయ వల్ల బయటపడ్డారు. మరి లోపం ఎక్కడ జరిగింది? నీళ్లు రాకపోవడానికి కారణం ట్యాంక్ ఎందుకు కాలేదు? 15 నల్లాల్లో ఏదో ఒక నల్ల ఎవరో ఎక్కడో ఇప్పి పెట్టారు, అవునా? 14 నల్లాలు బాగానే ఉన్నాయి, సరిపోదు, 15వది కూడా సరిగా ఉండాలా. ప్రభువా నాకు మందిరంలో సాక్ష్యం ఉంది ప్రభువా, ప్రభువా నాకు మందిరంలో పాటలు పాడే వరం ఉంది ప్రభువా, ప్రభువా నాకు మందిరంలో పరిచయలో అన్నిట్లో బాగున్న ప్రభువా, 14 రకాలుగా నేను బాగున్న ప్రభువా, ఈ 15 నెలలు ఒక్కటే ప్రభువా దశ భాగము, ఈ ఒక్క నెల పోతేంది ప్రభువా, 14 నెలలు బాగున్నాయి కదా అంటే 14 బాగుంటే కాదు, 15వది కూడా బాగుంటేనే నీ ట్యాంక్ ఫుల్ ఉంటుంది, నీ గీజర్ పనిచేస్తుంది, నీ టైంకు నీ పనులన్నీ జరుగుతాయి. మనం అనుకుంటాం కదా ప్రభుకు తెలియదా, ప్రభు మా డాడీ కాదా, మా డాడీకి అన్నీ తెలుసు, నా కష్టాలేంటో మా డాడీకి తెలియదా, నా ఖర్చులేంటో మా డాడీకి తెలియదా, నా అప్పులేందో మా డాడీకి తెలియదా. మీ డాడీకి తెలుసు కాబట్టి నిన్ను సరికుండమంటున్నాడు. కానీ నువ్వేమంటావు? మా డాడీ కాబట్టి ఏమన్నాడు అనుకుంటే అనుభవించు. మళ్ళా వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నాకెందుకో అప్పు పుడతలేదు ప్రభువా, ఎందుకు నాకు సహాయం దొరకలేదు ప్రభువా, ఇస్తామని చెప్పిన వాళ్ళు ప్రభువా దాని దగ్గరికి పోయేసరికి అబ్బా నీ కొరకు సిద్ధపరిచినమ్మా, ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చానమ్మా, ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి ప్రభువా అంటే నీ 15వ నెల కరెక్ట్గా లేదు. కాబట్టి ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క
దొంగిలుతూ ఉంటున్నారంట. మనము చేసే ప్రయాస అంతా ఇప్పుడు ఏమైపోతుందంటే, హగ్గై ప్రవక్త చూడండి సెలవిచ్చిన మాట 1వ అధ్యాయం 6వ వచనంలో. హగ్గై ప్రవక్త, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండును, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకైనది, పానము చేయుచున్నను దాహం తీరకైనది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చూడండి 15వ నెల ఏమవుతుందట? చినిగిపోయిన సంచి, విప్పబడి ఉన్న నల్ల అన్ని కాల్ చేస్తుంది. నీవేమో 14 నల్లలు నింపుకొని వస్తున్నావు, కానీ 15వది ఏమైంది? ఓపెన్ చేయబడింది. చినిగిపోయిన సంచి. నువ్వు కష్టపడుతున్నావు, నీ శ్రమ పడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, కూర్చుకుంటున్నావు, కానీ అవన్నీ ఏమవుతున్నాయి? నిలవడం లేదు, నిలుపుదల లేదు, దానికి ముగింపు లేదు. చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే అవుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? నువ్వు ఎంత కూడబెట్టి ఏం ప్రయోజనం? నిలవలేనప్పుడు ఎంత పెద్ద ఓడ కానీ సముద్రం మీద పోవాలంటే చిన్న రంధ్రమైన దానికి ఉండకూడదు. అది ఎంత పెద్ద ఓడ కావచ్చు, చిన్న రంధ్రమే ఆ నీళ్లు అందులోనికి వెళ్ళి ఓడను మునగేలాగా చేస్తుంది. మనం అనుకుంటున్నాం నేను చాలా పెద్దగా, అన్నింటిలో పెద్దగా. ఆ లోపం ఎక్కడ చిన్నది ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. ప్రభు అదే అంటున్నాడు, నీ సంచి చినిగిపోయి ఉన్నది. ఆ చినిగిపోయిన సంచికి నువ్వు మూత వేయాలా. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞల విషయంలో, కట్టడ విషయంలో, ఆయన చెల్లించవలసిన దశభాగాల విషయంలో నువ్వు దొంగిలుతున్నావు. మనుషులకు దొంగిలితే నీకు క్షమాపణ ఉండవచ్చు, కానీ దేవుని యొద్ద నువ్వు దొంగిలుతున్నావు కాబట్టి నీ సంచి చినిగిపోయింది కావచ్చు. నువ్వు ఎంత తింటున్నప్పటికీ నీకు ఆకలి తీరట్లేదు, నువ్వెంత విస్తారంగా విత్తినప్పటికీ నీకు కొంచెమే పండుతున్నది, నువ్వు భోజనం చేస్తున్నా నీకు ఆకలి తీరట్లేదు, పానం చేయుచున్నా దాహం తీరటం లేదు, బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు అవుతుంది. ఇకనైనా కొండంత విశ్వాసం పక్కన పెట్టండి, మీ మోకాల ప్రార్థన పక్కన పెట్టండి, విత్తడం నేర్చుకోండి. ఇకనైనా విత్తిన నిండజరట్లేదు. విశ్వాసం ఉండాలా, ప్రార్థన ఉండాలా, ప్రేమ ఉండాలా, కానీ ఎప్పుడు ఇవన్నీ నెరవేర్చిన తర్వాత, విత్తిన తర్వాత విత్తండి. విత్తాక మోకరించండి, ప్రార్థించండి. విత్తాక ప్రభు మీద విశ్వాసం ఉంచండి, కొండలాంటి విశ్వాసం ఉంచండి. మీ పంట 30 60 100 ఫలింపజేస్తాడు. మీరు అనుకుంటారు కదా, నేను అన్నిట్లో సరిగా ఉన్నాను, నేను అన్ని పాటిస్తున్నాను, ఇంకా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అంటే, సామెతల గ్రంథంలో చూడండి 26వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడిన మాట. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోను. హేతువు లేని శాపము. అందరూ అనుకుంటారు కదా దేవుని నిందిస్తారు, ఎందుకంటే ఈజీగా దొరుకుతాడు దేవుడు. ఎందుకు? దగ్గర ఉన్నాడు కదా, కనబడడు కదా, ముందుండడు కదా. ప్రభువా నీకు ఇది న్యాయమేనా? ప్రభువా నీకు ఇది సమంజసమేనా? నాకెందుకు ఈ శాపము, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కన్నీరు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, నెమ్మది, శాంతి, సమాధానము లేదు నాకెందుకు? నేను అన్నింటిలోనే బాగున్నాను కదా, నేను అన్ని విషయంలో సరిగా ఉన్నాను కదా అంటే ప్రభు అంటున్నాడు, హేతువు లేకుండా శాపము తగలదు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, జాగ్రత్తగా పరిశీలించుకో. ఆ స్త్రీ ఏ స్త్రీ అయితే ఆ పోయినటువంటి నాణ్యం దొరికేంత వరకు కూడా దీపం వెలిగించి
చీపురుతో దొరికే వరకు కూడా ఆమె ప్రయాసపడి వెతుక్కున్నదో అట్టి రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ పాటు జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ తప్పిపోయాను, ఏ విషయంలో నేను తప్పిపోయాను, ప్రభు సన్నిధిలో ప్రభువా కారణం ఏంటో చూపెట్టు, ప్రభువా నా ఈ శాపానికి కారణం ఏంటో చూపెట్టు. ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. నీవు నమ్ముకున్న వాడిని ముంచేయడానికి, నమ్మని వాడిని పైకి లేపడానికి ఆయన ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. ఎందుకు? నీతోటి వాడే విగ్రహారాధికుడు, ప్రభు నమ్మని వాడే, వాడు వ్యాపారం చేస్తే వాడెందుకు బాగుపడుతున్నాడు? మరి వాడి లాంటి వ్యాపారం నువ్వు చేస్తున్నావు, నువ్వెందుకు బాగుపడట్లేదు? ఎవరి దగ్గర ఉంది లోపం? దేవుని దగ్గర ఉందా? కాదు. హేతువు లేకుండా శాపం ఎప్పటికీ తగలదు. నీకు ఒక అనారోగ్యం వచ్చింది అంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవడానికే కదా నువ్వు ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ, పరీక్షల చుట్టూ, వాటి చుట్టూ వెతుకుతున్నావు. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, హేతువు లేకుండా శాపం తగలదు. కాబట్టి నీవు దేవునికి ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. అదే మలాకి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. నీ పంటలను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్పక ఎండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే మీరు ఇస్తారో, ఎప్పుడైతే మీరు సరిగా ఉంచుతారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, మీకు నష్టము కలుగచేసే వాటిని నేనేం చేస్తా, దూరపరుస్తానంటున్నాడు. గద్దిస్తాడంట, దూరపరుస్తాడంట. మీ భూమి పంటను నాశనం అవి చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను ఇక రాల్చవు. సమృద్ధి అయిన పంట మీకు వస్తుంది. ఏ పంట కూడా చెడిపోదు. ఇంకా నీవు ఏ విత్తుతావో ఆ పంట సమృద్ధిగా, అది నీ పనే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ వ్యవసాయమే కావచ్చు, నీ కూలి పనే కావచ్చు, నీవు చేసే ఉద్యోగమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నిన్ను నష్టపరచాలని దుష్టుడు ఎప్పుడు చూస్తుంటాడు. వాణ్ణి నేను గద్దిస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పాము అంటే భయం ఉందా లేదా? పాము అంటే భయం ఉంటే దేవుని విషయంలో కరెక్ట్గా ఎందుకు ఉండట్లేదు? పాము అంటే భయం లేదు కాబట్టే ఇన్ని రకాలుగా అనుభవిస్తుంది. ఇకనైనా దేవుడు సెలవిచ్చిన వాటిని మానక వీటిని చేయవలని చెప్పాడు. అందుకనే నేను మొదటగా ఇక్కడికి రావడానికి ముందుగానే మొదటిసారిగా నన్ను రమ్మన్నప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా ఏ వర్తమానం తీసుకొని వెళ్ళాలి నీ సంఘానికి అన్నప్పుడు దేవుడు ఈ 4 విషయములను బోధించాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 4వది దశమ భాగం. ఈ 4 క్రైస్తవ ఆత్మీయ జీవితానికి పునాదులు. ఈ 4ని మీరు సరిగా పాటించండి. ఈ 4 స్తంభాలను మీరు సరిగా కట్టుకోండి. మీరు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండరో నేను దేవుని సన్నిధిలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ప్రభు సెలవిస్తున్నాడు, ఈ 4 ఎవరే కానీ క్రైస్తవుడు అనబడిన వారు, క్రీస్తును అనుసరించేవాడు ఎవరైనా కానీ ఈ 4 గనుక తమ జీవితాన్ని బండ మీద కట్టుకున్న ఇల్లు వలె ఈ 4 స్తంభాల మీద కనుక కట్టుకుంటే ఏ దుష్టుడు కూడా వాళ్ళని ముట్టుకోవడానికి భయపడతాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన జీకే క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. నేషనల్ బర్డ్ ఏంటి? జాతీయ పక్షి ఏంటి? నెమలి. జాతీయ జంతువు ఏంటిది? టైగర్.
జాతీయ పతాకం, మువ్వన్నెల జెండా, జాతీయ చిహ్నము, జాతీయ చిహ్నం, నాలుగు సింహాలు. జాతీయ చిహ్నంలో 4 సింహాలు. నేను సింహాలను ఎందుకు తీసుకున్నానంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 1వ వచనం రాయబడి ఉంచున్నది. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోను, నీతిమంతులు సింహముల వలె. మళ్ళీ చదవమ్మా. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంది. ఓకేనా? మన జాతీయ చిహ్నం 4 సింహాలైతే ప్రభు సెలవిచ్చేది మన క్రైస్తవ జీవితానికి కూడా 4 సింహాల్లాగా మనం ఉండాలా. కంటికి కనిపించే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ కంటికి కనిపించే 3 సింహాలైతే ఆ కంటికి కనిపించని 4వ సింహమే దశమ భాగము. ఏ వైపు నుండి చూసినా 3 సింహాలే కనబడతాయి. మన కంటికి కనిపించే ఆ 3 సింహాలే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అయితే మన కంటికి కనిపించని ఆ 4వ సింహమే దశమ భాగము. ఆ సింహాన్ని చూసేది మనం కాదు, దేవుడు మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. నీతిమంతులమైతే సింహముల వలె ధైర్యముగా 4 సింహాల వలె ఉండాల. విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో, దశమ భాగంలో 4 సింహాలుగా మీరు ఉండండి. ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడంట. వాడికి మీ దగ్గర రావడానికి ధైర్యమే లేదు ఇంకా. మరి మీ దగ్గర ఎన్ని సింహాలు ఉన్నాయో నాకు తెలియదు. మనం జాతీయ చిహ్నం అయితే 4 సింహాలు, భారతీయులం కాబట్టి 4 సింహాలు ఉండాలా. మరి క్రైస్తవులకు కూడా ప్రభు మనకు 4 సింహాలను ఇస్తున్నాడు. మరి నీ దగ్గర 1 సింహం ఉందా? 2 సింహాలు ఉన్నాయా? 3 సింహాలు ఉన్నాయా? 3 సింహాలు ఉన్నా దుష్టుడు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే 4 సింహాలు ఉంటాయో దుష్టుడు మీ యొద్దకి రాడు. దుష్టుడు రావాలా? దుష్టుడు వద్దా? పాముకు భయపడాలా? భయపడొద్దా? దేవునికి లోబడాలా? లోబడవద్దా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.